నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు నడుస్తున్నాయి. ఎలక్షన్లను కూడా బహిష్కరించారు. అందుకు కారణం మైలారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు బాసటగా నిలిచాయి. ఈ రోజు ప్రజా సంఘాల నేతలు గ్రామాన్ని సందర్శించారు. గుట్టను కాపాడుకోవాలని, ప్రజలందరూ విడిపోకుండా అందరూ కలిసి గుట్టను కాపాడుకోవాలని పౌర హక్కుల నేత లక్ష్మణ్ అన్నారు. పోసుకొని ఇట్లా పొయ్యిల మాట పెట్టుకొని బుక్కడు కాసుకొని తాతాము, ఇన్ని పై కడుక్కుంటాము, బట్టలు ఉతుక్కుంటాము. మా గుట్ట ఆనాడు సంధి ఎవరు లేని ఇయ్యాలంత పరిపాలన మీకు ఎవరు ఇచ్చిండ్రో మాకైతే తెలియదు. మనం వచ్చి 60 ఏళ్ళ ఈ ఊరికి పెద్దలందరూ చచ్చిపోయిండ్రు. మరి ఇప్పుడు మా ఊరిని ఏం చేద్దామని మీరు ఇట్లా చేస్తుండ్రు. గొర్రెపిల్ల చదువుకున్నోడు మేపుకుంటాడు, మేకపిల్ల చదువుకున్నోడు మేపుకుంటాడు. ఆ ఊరోడు వచ్చి మేపుకుంటాడు గొర్రెడు, ఈ ఊరోడు వచ్చి మేపుకుంటాడు, కొనాలోడు వచ్చి మేపుకుంటాడు, బలమూరోడు వచ్చి మేపుకుంటాడు, మూతలపేటోడు వచ్చి మోపుకుంటాడు. మేము ఏం పాపం చేసినాక మమ్మల్ని నష్టం చేసి మమ్మల్ని ఎక్కడ వెళ్ళకూడదాం అనుకుంటున్నారు. మా పానాలు పోయినా సరే గాని మేము గుట్టనైతే విడిచిపెట్టాము. ఎవడో తోడేటోడు మమ్మల్ని అందరిని తోడి అంట్లేసి కప్పమానండ్రి. ఆ గుట్టకు